కొన్నేళ్లుగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని శాసిస్తున్న సౌత్ సినిమాలు 2024 లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బొక్కల వెరగొట్టడానికి రెడీ అయ్యాయి. ముఖ్యంగా తెలుగు తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది రానున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. తగ్ లైఫ్. కమల్ హాసన్ గారు మరియు మణిరత్నం గారి కాంబో అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. అలాంటిది టీజర్ చూశాక ఆ ఎక్స్పెక్టేషన్స్ రేంజ్ ఎక్కడిగా వెళ్ళిపోయింది. నెంబర్ 9 ఓజీ. సాహో డైరెక్టర్ సుజిత్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ టీజర్ చూశాక ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అని అనిపించింది. ఆ రేంజ్ లో ఉంది టీజర్. 2024 లో ఈ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నెంబర్ 8 కెప్టెన్ మిల్లర్. స్టార్ హీరో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ మూవీ ఈ జనవరి 12న రిలీజ్ కాబోతుంది. అరుణ్ మాతేశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారీ స్థాయిలో తెరకెక్కింది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. నెంబర్ 7 తాంగలన్. మరో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన మూవీ తాంగలన్. పారంజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజ్ అయింది. విక్రమ్ మరోసారి తన విచిత్రమైన వేషం నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 6 గేమ్ చేంజర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. RRR తర్వాత మరో చరణ్ మూవీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు మే లేదా అక్టోబర్ వరకు వేచి చూడాల్సిందే. నెంబర్ 5 దేవర. RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ పాన్ ఇండియా మూవీ 2 పార్ట్స్ గా వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఏప్రిల్ 5న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 4 కంగువా. తమిళ సూపర్ స్టార్ సూర్య నటిస్తున్న కంగువా మూవీ పాన్ ఇండియా కాదు, ఏకంగా 38 భాషల్లో రిలీజ్ అవుతూ పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ కాబోతుంది. బాహుబలి, RRR, KGF 2 లాంటి సినిమాలకు తమిళ ఇండస్ట్రీ ఇచ్చే సమాధానం ఈ కంగువా మూవీ అని ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. చూద్దాం మరి ఈ మూవీ ఆ మూవీని బీట్ చేస్తుందో లేదో. నెంబర్ 3 హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో తేజ సజ్జా హీరోగా అండ్ వినయ్ రాయ్ విలన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో లేటెస్ట్ షాకింగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఆంజనేయ స్వామిగా మెగాస్టార్ చిరంజీవి గారు కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తుంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంలో చిరు గారిని చూడబోతున్నారంటూ చాలా మంది చెబుతున్నారు. ఇదే విషయాన్ని చాలా మంది డైరెక్టర్ ప్రశాంత్ వర్మను అడగ్గా అవునని కాదని చెప్పకుండా సీక్రెట్స్ అంటూ మాట దాటవేశారు. చూడాలి మరి ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారో లేదో. నెంబర్ 2 పుష్ప 2. 2024 లో ఎంతో ఆసక్తి రేపుతున్న సినిమా పుష్ప ది రూల్. పుష్ప ఫస్ట్ పార్ట్ నార్త్ లో రికార్డులు బ్రేక్ చేయడంతో ఈ సినిమా మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరి అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారో లేదో చూడాలి. నెంబర్ 1 కల్కి 2898 AD. 2023 లో ఆదిపురుష్, సలార్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ గారు 2024 లో కల్కి 2898 AD మూవీతో రానున్నారు. ఈ కల్కి 2898 AD మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ఇండియా మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి మూవీస్ లో మీరు ఏ మూవీ కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.